హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త చాప్టర్ ఏజెస్ వయస్సులు. సో వీటి గురించి మాట్లాడదాం. ఇవి చాలా ఈజీగానే ఉంటాయి, పెద్ద హార్డ్ ఏమీ ఉండవు, కాకపోతే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో 3 నుంచి 4 క్వశ్చన్స్ అనేవి ఇక్కడి నుంచి అడుగుతుంటాడు. సో మనకి రేషియోస్ అలాగే పార్ట్నర్షిప్ వీటి మీద కొంచెం గ్రిప్ ఉంటే ఈ ఏజెస్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? మీలో ఎవరైనా అవి వినకపోతే ఒక్కసారి వెళ్ళి వినండి ఆ బేసిక్స్ అవన్నీ కూడా. సో అప్పుడు ఇవి మీకు ఈజీ అవుతాయి చేయడానికి. ఓకేనా? సో ఏజెస్ అంటే వయస్సులు. ఓకేనా? సంథింగ్ ఇది ఎలా మనం చేస్తాం? ఒక పర్సన్ ఉన్నాడు. ఓకేనా? ఏ అనే పర్సన్ ఉంటే ఇతను 5 సంవత్సరాల తర్వాత ఇతని వయస్సు 25 సంవత్సరాలు. ఓకేనా? సో 5 సంవత్సరాల తర్వాత ఇతని వయస్సు 25 సంవత్సరాలు. అలాగే 5 సంవత్సరాల క్రితం ఇతని వయస్సు 15 సంవత్సరాలు అంట. సో ప్రస్తుతం అతని వయసు ఎంత అనే క్వశ్చన్ అడిగితే మనకి ఎంత అవుద్ది? సో ఇక్కడ ఇది 5 సంవత్సరాల తర్వాత అంటే +5 చేసాం, ఇది -5 5 సంవత్సరాల క్రితం. ఓకేనా? సో ఇక్కడ ఎంత వస్తుంది? ఈ 10 ఇక్కడ చూడండి, 15కి మనం ఇక్కడ కలిపేసామంటే 5ని 20 వస్తుంది. ఈ 20 అనేది ప్రజెంట్ ఏజ్ ఎవరిది? ఈ ఏ అనే పర్సన్ది. ఓకేనా? సో ఈ ప్రజెంట్ ఏజ్ నుంచి 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుద్ది? 5 కలిపాం, ప్లస్ చేసాం 25. ఇందులో నుంచి -5 చేస్తే 15 వచ్చింది. 15 అంటే 5 సంవత్సరాల క్రితంది. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకునే ఈ చాప్టర్ మొత్తం నడుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ బి అనే పర్సన్ ఉన్నాడు. 20 సంవత్సరాలు ఇచ్చాడు. 20 సంవత్సరాలు ఇస్తే 8 సంవత్సరాల క్రితం బి అనే వ్యక్తి యొక్క వయసు ఎంత అని అడిగితే -8 చేస్తాం. ఎంత వస్తుంది? -8 చేస్తే 12 వస్తుంది. ఓకేనా? అలా కాకుండా 9 సంవత్సరాల తర్వాత బి వయసు అంటే +9 చేస్తాం. ఎంత వస్తుంది? 29 వస్తుంది. ఓకేనా? సో ఇలా ఈ ప్రజెంట్ ఏజ్ మీద ఈ పాస్ట్ ఏజ్ అంటే గతంలో ఈ క్రితం యొక్క ఏజ్ అలాగే ఫ్యూచర్లో ఉండే ఏజ్ వీటి మీదే ఎక్కువగా ఈ చాప్టర్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఓకేనా? డిఫరెంట్ యాంగిల్లో ఇస్తుంటాడు క్వశ్చన్స్, కాకపోతే కాన్సెప్ట్ మాత్రం ఇదే. మనకి 5 సంవత్సరాలు ఎక్కువ తరువాత అన్నాడంటే ప్లస్ చేస్తాం 5ని. ఎన్ని సంవత్సరాలు ఎక్కువ అని అడిగితే, ఎన్ని సంవత్సరాల తర్వాత అని అడిగితే అన్ని ప్లస్ చేస్తాం. ఎన్ని సంవత్సరాలు తక్కువ, ఎన్ని సంవత్సరాల క్రితం. ఓకే? సో ఇలా అడిగాడు అనుకోండి, అప్పుడు మైనస్ చేస్తాం ఎంతైనా సరే. ఓకేనా? ఇది ఈ చాప్టర్కి చిన్న బేస్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఏ ఉన్నాడు, బి ఉన్నాడు. ఓకేనా? వీళ్ళ ఇద్దరి వయసుల నిష్పత్తి 3:5 ఇచ్చాడు. ఓకేనా? సో ఇది ఎందుకు చెప్తానంటే నిష్పత్తుల్లో కూడా ఇక్కడ అడుగుతాడు. ఓకే? సో నిష్పత్తులు తెలియజేయండి అంటాడు, అలాగే నిష్పత్తులు చెప్పండి అని కూడా అడుగుతుంటాడు. ఓకేనా? సో అలాగే ఇక్కడ నిష్పత్తులు ఇచ్చేసి వాళ్ళ రియల్ ఏజెస్, ఈ గతంలో ఏజ్ ఎంత, అలాగే ఫ్యూచర్లో ఏజ్ ఎంత, అలాగే ప్రజెంట్ ఏజ్ ఎంత అనేది కూడా ఈ నిష్పత్తులు ఇచ్చి వాటితో మనల్ని అడుగుతుంటాడు. సో ఇలా ఏది 3:3 అలాగే బీది 5 3:5 అనేది ఇచ్చాడు. వీళ్ళది ఒక 10 సంవత్సరాల తర్వాత లేదంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ సంథింగ్ ఎంతో కొంత ఇస్తారు. మళ్ళీ 4 ఇక్కడ 6 ఇలా ఇస్తూ ఉంటాడు. ఓకేనా? సో ఒక 10 సంవత్సరాల తర్వాత ఎంత అని చెప్పేసి అడుగుతాడు, అప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతుంటాడు. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తానంటే ఇలా క్వశ్చన్స్ అడుగుతాడని చెప్పేసి చిన్న ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేది చేద్దాం. ఒక్కొక్క ప్రాబ్లం చేస్తూ ఉంటే మీకు ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థమవుద్ది. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో క్రితం అని అడిగితే మైనస్ చేస్తాం. ఓకేనా? లేదు భవిష్యత్తులో అడుగుతాడు, సో ఫ్యూచర్ గురించి. తర్వాత 5 సంవత్సరాల తర్వాత 9 సంవత్సరాల తర్వాత అంటే ప్లస్ చేస్తాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఎప్పుడు కూడా ఈ ప్రజెంట్ ఏజ్ ఎక్కువగా అడుగుతుంటాడు, అలాగే ఈ పాస్ట్ గతంలో ఇది అడుగుతుంటాడు, అలాగే ఈ నిష్పత్తులు ఇలా ఇచ్చేసి రియల్ ఏజ్ ఎంత అని చెప్పేసి ప్రజెంట్ ఏజ్ ఎంత అనేది కూడా అడుగుతుంటాడు. ఓకేనా? సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం, మీకు క్లియర్ కట్గా అర్థమైపోద్ది ఈ చాప్టర్. సో ఈ ప్రాబ్లం చూడండి. తండ్రి కుమారుల వయస్సుల నిష్పత్తి 3:2. వారి వయస్సుల భేదం 21 సంవత్సరాలు. అయినా తండ్రి వయస్సు ఎంత అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి? తండ్రి వయస్సు అలాగే కుమారుల వయస్సు ఇచ్చాడు, నిష్పత్తి ఇచ్చాడు వాళ్ళిద్దరిది. అయితే ఇద్దరి వయసుల మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు 21 సంవత్సరాలు అనేది భేదం ఉంది ఇద్దరికి వయసుల మధ్య. ఓకేనా? సో అయితే తండ్రి వయసు ఎంత? ఓకే? సో నిష్పత్తుల్లో ఇలాంటివి మనం ఈజీగా చేసాం. ఇక్కడ జస్ట్ ఈ చాప్టర్ పేరు మాత్రమే మారింది కానీ ఇంకేమీ మారలేదు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాదర్ వేసుకుందాం. తండ్రి అంటే ఫాదర్, ఇక్కడ సన్ను. ఓకేనా? సో ఇద్దరిది కూడా రేషియోస్ ఇచ్చాడు, వయసుల నిష్పత్తి. ఇతను 3, కొడుకుది 2. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? మళ్ళీ
21 ఇయర్స్ అనేది డిఫరెన్స్ ఇద్దరికి, తండ్రికి కొడుక్కి మధ్య 21 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు. ఓకేనా. సో ఈ రెండింటికి మనం గ్యాప్ చూసుకుంటే 3లోంచి 2 తీస్తే 1 కదా, ఈ 1కే ఏమి ఇచ్చాడు, 21 ఇచ్చాడు. ఓకేనా. సో 21 ఇచ్చాడు. ఇప్పుడు ఈ 1తో ఎన్నిసార్లు కట్ అవుద్ది, 21 టైమ్స్. ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటాడు, అయినా తండ్రి వయస్సు ఎంత అంటుండు. ఓకేనా. సో తండ్రి వయసు, ఈ ఫాదర్ వయసు మనకు కావాలి. 3 × 21, 3 × 3, 3 × 6, 63 సంవత్సరాలు అనేవి ఫాదర్ యొక్క వయసు, తండ్రి యొక్క వయసు. సో మనకు ఆన్సర్ 3, ఆప్షన్ 3. ఓకే, 63 అనేది మనకి ఆన్సర్ అవుద్ది. చూసారా, ఇది రేషియోస్కి సంబంధించిన ప్రాబ్లం. రేషియోస్లో మనం ఇలా చేస్తాం, కానీ వయస్సుల్లో కూడా యూజ్ అయింది. ఓకేనా. సో అందుకే రేషియోస్ మీద ఎవరికైతే కంప్లీట్ గ్రిప్ ఉంటుందో ఈ చాప్టర్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో ఇలా చేయాలి ఈ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. బావ మరదళ్ళ వయస్సుల నిష్పత్తి 8:9. వారి వయస్సుల భేదం 2 సంవత్సరాలు అయినా 8 సంవత్సరాల క్రితం వారి వయస్సుల నిష్పత్తి ఎంత అన్నాడు. నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. చూడండి, రేషియోస్ మనం కనిపెట్టాలి. సో బావ మరదళ్ళ వయస్సుల నిష్పత్తి ఇచ్చాడు. వయస్సుల నిష్పత్తి 8:9 అంట. వాళ్ళ వయస్సుల మధ్య భేదమేమో అంటే డిఫరెన్స్ 2 సంవత్సరాలు అయినా 8 సంవత్సరాల క్రితం. ఓకేనా. క్రితం అంటే మనం గడిచిపోయిన కాలం. ఓకేనా. సో అది చెప్పాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ బావ అలాగే మరదలు అనుకుందాం. ఓకేనా. సో వీళ్ళది ఎంత ఇచ్చాడు, 8:9. 8:9 ఇచ్చాడు. ఓకేనా. సో 8:9 ఇస్తే మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చాడు. ఇద్దరి మధ్య వయసులో భేదం అనేది, ఈ భేదం అనేది మనకి 2 ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి భేదం ఎంత వస్తుంది, 1. 8కి 9కి గ్యాప్ ఎంత, 1. ఈ 1కి 2 ఇచ్చాడు. సో 1లో ఎన్నితో కట్ అవుతాయి, ఇంటూ 2తో. ఓకేనా. సో ఇలా చేయాలి. ఇప్పుడు మనకి చూడండి, 8 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత అన్నాడు. ఓకేనా. సో 8 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరు వయసుల నిష్పత్తి అడిగాడు కాబట్టి మనం ఇప్పుడు ఈ ఇంటూ 2 వచ్చింది చూడండి. దీంతో దీన్ని చేస్తే వీళ్ళిద్దరి యొక్క వయసులు వస్తాయి, ప్రజెంట్ ఉన్న వయసులు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 2 × 8 = 16. ఓకేనా. సో 2 × 9 = 18. ఇవి ఇప్పుడున్న వయసులు ఇవి. ఓకేనా. ఇప్పుడు ఉన్న వయసులు ఇవి. ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్లు ఏమడుగుతుండో, 8 సంవత్సరాల క్రితం. ఓకేనా. 8 సంవత్సరాల క్రితం అన్నాడంటే గతం, గడిచిపోయింది. సో మనం మైనస్ చేయాలి. ఇక్కడ 8 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి -8, -8. ఇక్కడ చూడండి ఎంత వస్తుంది. ఇప్పుడు 16లో 8 తీస్తే ఎంత, 8. 18లో 8 తీస్తే 10. ఓకేనా. సో ఇలా వస్తుంది. ఇప్పుడు వీటి యొక్క రేషియోస్ మనకి అడుగుతుండవు. 8 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరి యొక్క బావ మరదల యొక్క రేషియో అడిగాడు కాబట్టి కట్ చేస్తాం. 4 రెళ్ళ 4తో కాదు, 2 4ల 2 5ల. ఓకేనా. సో 4:5 అనేది వీళ్ళ ఇద్దరి యొక్క వయసుల నిష్పత్తి. ఎప్పుడుది, 8 సంవత్సరాల క్రితంది. ఓకేనా. అలా కాకుండా 8 సంవత్సరాల తర్వాత అన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ ప్లస్ చేస్తాం. అర్థమైందా, సింపుల్. ఓకే, మీకు అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాడు. ఇక్కడ ఆన్సర్ మనకి ఏమొస్తుంది, ఇప్పుడు 4:5 అనేది ఇది, ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో ఈ క్వశ్చన్ చూడండి, ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినాలి. 5 సంవత్సరాల క్రితం నా వయసు అలాగే 5 సంవత్సరాల తర్వాత నా వయసు నిష్పత్తి 5:7 అయినా ప్రస్తుతం నా వయసు ఎంత అంటాడు. ఓకేనా. సింపుల్. ఇంకోసారి చదువుతా చూడండి. 5 సంవత్సరాల క్రితం నా వయసు, 5 సంవత్సరాల తర్వాత నా వయసుల నిష్పత్తి 5:7 అయినా ప్రస్తుతం నా వయసు ఎంత, ఇది క్వశ్చన్. ఓకేనా. సో మనకు ఆప్షన్స్ ఏమో 25 ఇచ్చాడు, 30 ఇచ్చాడు, 35 ఇచ్చాడు, అలాగే 40. ఓకేనా. సో ఇలా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు చూడండి, 5 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల తర్వాత, ఇది ముందు మనకు గుర్తు రావాలి. ఇది 5 సంవత్సరాల క్రితం. ఓకేనా. సో గడిచిపోయింది. ఇది 5 సంవత్సరాల తరువాత. ఓకేనా. సో ఇలా ఇచ్చాడు. ఇప్పుడు వీటికి ఏ నిష్పత్తి ఇచ్చాడు, వీటికి 5:7 నిష్పత్తి ఇచ్చాడు. 5:7. ఓకేనా. 5:7. ఇప్పుడు మనం ఈ మధ్యలో ఉన్న సంథింగ్ ఇక్కడ ఏదో ఉంటుంది, ఈ మధ్యలో ఉన్న ఏజ్ మనకు కావాలి. ఎందుకంటే ఇది 5 సంవత్సరాల క్రితంది. ఓకేనా. ఇది 5 సంవత్సరాల తర్వాత, ఈ మధ్యలో ఉన్న ఏజ్ ఏంటో తెలియదు. ఈ 5 సంవత్సరాల క్రితం నిష్పత్తి ఏమో ఇది 5, 5 సంవత్సరాల తర్వాత నిష్పత్తి ఏమో 7. ఓకేనా. కానీ ఇది మనకు తెలియదు, ఇది మనం ఇప్పుడు కొనుక్కోవాలి. ఓకేనా. ఎలా కొనుక్కుంటాం, ఈ రెండింటికి గ్యాప్ తీసుకుందాం. ఓకేనా. సో గ్యాప్ తీసుకుంటే ఎంత వస్తుంది చూడండి, 2 వస్తుంది. 2. ఓకే, జాగ్రత్తగా వినాలి, మిస్ అయిపోద్ది. 2 వచ్చిందా. ఇప్పుడు టోటల్ మనకి ఎన్ని సంవత్సరాలు అనేది గ్యాప్ ఉందో చూడాలి. ఓకేనా. సో గ్యాప్ ఎలా తెలుస్తుంది, ఇది ప్రజెంట్, ఇది ఎక్స్ అనుకోండి, సంథింగ్ ఏదో అనుకోండి, ఇక్కడ ఇది ఉన్నది ప్రజెంట్. ఇటు నుంచి 5 సంవత్సరాలు ఉంది, ఇటు నుంచి 5 సంవత్సరాలు ఉంది. సో
గతంకి 5 సంవత్సరాలు, ఫ్యూచర్కి 5 సంవత్సరాలు, మొత్తం కలిపి 10 సంవత్సరాలు అనేది గ్యాప్ ఇక్కడ ఉంది. అర్థమైందా? మనకు డైరెక్ట్గా కూడా గ్యాప్ ఇవ్వడు, ఇలా ఇస్తాడు, మనం అర్థం చేసుకొని వేసుకోవాలి. ఇదే లాజిక్. ఓకే, సో ఇక్కడ 2 ఇంటూ ఎంతలో కట్ అవుద్ది? 2 5 10, 2 5 10. ఇప్పుడు మనకేం కావాలి? సో ఇప్పుడు మనకి ఈ 5 7 ఇవన్నీ చూడండి, ఇది గతంది. అర్థమవుతుందా? ప్రజెంట్ కంటే 5 సంవత్సరాలు తక్కువది ఇది, ఈ నిష్పత్తి. ప్రజెంట్ కంటే 5 సంవత్సరాలు ఎక్కువ ఏజ్ ఉన్నది ఇది. ఓకేనా? భవిష్యత్తుది. సో ఇప్పుడు మనకి ఆడు ఏమడిగాడు? ప్రస్తుతం వయసు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి చూడండి, ఈ 5తో ఈ 5 చేయండి. 5 ఇంటూ 5 ఎంత వస్తుంది? 25. 5 5 25. ఓకేనా? 25 సంవత్సరాలు అనేది గతంకు సంబంధించింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 25 ఆప్షన్లు ఇచ్చారని టక్కన పెట్టేశారు, తప్పు అయిపోద్ది. ఓకేనా? సో గతంలో సంబంధించింది ఇది. ఓకేనా? సో 5 ఇంటూ 5 చేసామంటే ఇది గతం సంబంధించింది, 5 సంవత్సరాల క్రితంది ఇది. ఓకేనా? సో మరి 5 సంవత్సరాల క్రితము ఇలా ఇచ్చినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ రావాలంటే మనకి ఏం చేస్తాం? 5 సంవత్సరాల క్రితం కాబట్టి ఆ 5 సంవత్సరాలను ప్లస్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది మనకి ఈజీగా వస్తుంది. చూడండి, ప్లస్ మనం 5 చేస్తే ఆటోమేటిక్గా 30 సంవత్సరాలు అనేది రైట్ ఆన్సర్. అర్థమైందా? సో ఎలా చేయాలి ఇది? ఇక్కడ 30 చూడండి, ఇది రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు చూడండి, ఇదే 5తో మనం ఈ 7కి చేస్తాం. ఇదేంటిదే? భవిష్యత్తులో ఎక్కువ ఏది చెప్పేసాం, 5 సంవత్సరాల తర్వాత చెప్పాము. ఓకేనా? సో ఇప్పుడు 5 ఇంటూ 7 35. మనకి ఇప్పుడు ఇది కరెక్ట్గా ప్రజెంట్ మనకు కావాలి. ఓకేనా? సో ప్రజెంట్ మనకు కావాలి కాబట్టి ఏం చేస్తాం? ఇది ఎక్కువ ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఇది ఎంతైతే 5 సంవత్సరాలు కలిపాము 5 సంవత్సరాలు తీసేస్తాం మైనస్. ఓకేనా? సో మైనస్ చేస్తాం. ఇక్కడ చూడనప్పుడు 30 వస్తుంది. వచ్చిందా మళ్ళీ 30? సో ఇలా చేస్తాం. ఓకేనా? ఏ ఆప్షన్ పట్టుకుని వెళ్ళగానే మనకి ఆన్సర్ వస్తుంది. కాకపోతే వాడు గుర్తుపెట్టుకోవాలి, ఇలా చేసిన వెంటనే టక్కన ఇక్కడ 35 ఉంది, 35 పెట్టేసిన, ఇక్కడ 25 ఉంది, 25 పెట్టేసిన మిస్టేక్ పోద్ది. జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? సో ఇది గతంది, ఇది భవిష్యత్తుది. సో రెండు కూడా మనకి ప్రజెంట్కి సంబంధించినవి కావు. గతంది తీసుకుంటే +5 చేయాలి, 5 సంవత్సరాలు కలపాలి. లేదా ఫ్యూచర్ తీసుకుంటే 5 సంవత్సరాలు మైనస్ చేయాలి. ఓకేనా? సో ఇలా చేయాలి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇదే. అర్థం కాకపోతే ఇంకోసారి వినండి, చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. 5 సంవత్సరాల క్రితం ముగ్గురు మిత్రుల వయస్సుల మొత్తం 55 సంవత్సరాలు. ప్రస్తుతం వారి వయస్సుల మొత్తం ఎంత అన్నాడు. ఓకేనా? సో ఆప్షన్స్లో 55, 60, 70, 80 అనేది ఇచ్చారు. ఓకే, సో 5 సంవత్సరాల క్రితం ముగ్గురు మిత్రుల వయస్సుల మొత్తం ఇచ్చాడు. నిష్పత్తి ఇవ్వలేదు, మొత్తం ఇచ్చాడు. 55 సంవత్సరాలు అంట ముగ్గురువి కలిపి. ప్రస్తుతం వారి వయసులో మొత్తం ఎంత? ఓకే, చిన్న ప్రాబ్లమే, ఈజీగా చేద్దాం. అవి మొత్తం ముగ్గురు మిత్రులు, ఏబీసీ వేసుకుందామా? ఏబీసీ. ఓకే, సో ఇలా ఉన్నారు ముగ్గురు మిత్రులు. మొత్తం అందరిది కలుపుకొని 55 సంవత్సరాలు ఇచ్చాడు. 55 సంవత్సరాలు. ఓకేనా? సో 55 సంవత్సరాలు అనేది ఇచ్చాడు. సో ఇదంతా ఏంటి? 5 సంవత్సరాల క్రితం ముగ్గురు మిత్రుల వయసులో మొత్తం ఇదంతా ఏంటి? 5 సంవత్సరాల ముగ్గురు మిత్రుల యొక్క మొత్తం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ప్రెజెంట్ కావాలి. ఓకేనా? సో ఇదంతా పాతది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ప్రెజెంట్ కావాలి. ప్రెజెంట్ కావాలంటే ఏం చేస్తాం? వీటికి చూడండి, ఏ బి సి, ఈ ముగ్గురికి కూడా మనం ఏం చేస్తామంటే మొత్తం 5 సంవత్సరాల క్రితం అన్నాడు కదా. ఓకే, 5 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు కలుపుకొని వస్తాం. ఓకేనా? సో 5, 5, 5 మొత్తం 15 అనేది వీళ్ళకి కలిపేస్తే గతం ఇదే, ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చేస్తారు. 10, 70 అనేది ఇప్పుడు వీళ్ళ వయస్సు. ఓకేనా? సో ఇలా మనం ఈజీగా చేయొచ్చు. అర్థమైందా? 5 సంవత్సరాల క్రితం ముగ్గురు వ్యక్తుల యొక్క మొత్తం ఏజ్ ఇది. ఓకేనా? సో ప్రజెంట్ వాళ్ళ ఏజ్ ఎంత అంటే 5 సంవత్సరాల క్రితమే కాబట్టి ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు కలిపితే వాళ్ళు ప్రజెంట్లోకి వచ్చేస్తారు. సో అందుకే మొత్తం 3 5 15 కలిపాం, 70 అనేది వచ్చింది. ఓకేనా? సో ఇలా చేయాలి, చాలా ఈజీ. మనకు ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ 3, 70 అనేది ఆన్సర్ అవుద్ది. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. అనురాధ వయస్సు 32 సంవత్సరాలు. రాధ వయస్సు అనురాధ కంటే 25% తక్కువ. అయినా రాధ వయస్సు ఎంత? ఓకేనా? ఇది కొంచెం పర్సంటేజెస్లో ఇచ్చాడు, అయినా చాలా ఈజీగా చేయొచ్చు. మనకి ఇక్కడ అనురాధ, రాధ ఇద్దరు పేర్లు ఉన్నాయి. ఓకే, సో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అనురాధ వయస్సు ఏమో 32 సంవత్సరాలు. రాధ వయస్సు అనురాధ కంటే 25% తక్కువ. అయినా రాధ వయస్సు అడిగాడు. ఓకేనా? సో ఇక్కడ మనం ఈజీగా చేయొచ్చు దీన్ని. ఆప్షన్స్ వచ్చేసి 40, 28, 30, 24. ఓకేనా? సో ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ అనురాధ ఫస్ట్ వేద్దాం. అనురాధ, తర్వాత రాధ,
ఈజీగా అర్థం చేసుకోవాలి. అనురాధ వయసు ఏమో 32 సంవత్సరాలు ఇచ్చేశారు. ఓకేనా. రాధ వయసు ఏమో 25%, అంటే 25% ఈ అనురాధ కంటే తక్కువ అంట. సో ఆ 25% అంటే ఎంత అసలు మనం కొనుక్కోవాలి. ఓకేనా. 25 అంటే ఎంత, 25/100 వేస్తాం. 21 24 ఓకేనా. 1/4 అనేది వేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఈ అనురాధ కంటే రాధ 25% తక్కువ. ఓకేనా. సో 25% తక్కువ. సో ఇప్పుడు మనం ఇందులో ఈ అనురాధ వయసులో మనం ఈ 25% కట్టేసి మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో 32 × 1/4 1/4 వేసినా ఓకే, లేదంటే 25/100 వేసి డైరెక్ట్ కొట్టుకున్నా ఏం కాదు. ఓకేనా. సో ఇలా చేస్తాం చూడండి. 41 4 8 32. ఓకేనా. సో 8 అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఈ 8 సంవత్సరాలు ఏంటి, జస్ట్ ఈ 32లో 25% అనేది 8 అనేది మనకు వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ అనురాధ కంటే రాధ తక్కువ. ఓకేనా. సో తక్కువ కాబట్టి ఈ 32లో మనం ఈ 8 అనేది తీసేస్తే ఎంత అవుద్దో చూడండి. సో 30లో 8 తీస్తే 22. సో 24 అనేది మనకు ఉంటుంది. ఓకేనా. సో 24. అప్పుడు ఈ రాధ వయసు ఎంత అవుతుంది, 24. ఎందుకంటే 32 అనురాధ వయసు కాబట్టి ఈమె కంటే 25% తక్కువ ఉంది కాబట్టి ఆ 25% 8 వచ్చింది కాబట్టి 32లో ఆ 8ని మనం అనురాధ వయసులో తీసేసాం కాబట్టి ఈ రాధ వయసు 24 వచ్చింది. ఓకే. సో ఇలా అడిగినా కానీ ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా ఆన్సర్ చేయాలి. ఆప్షన్ 4 అనేది రైట్ అవుద్ది. ఓకే. 24. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1 సంవత్సరం క్రితం పరిమళ వయస్సు 8 సంవత్సరాలు, సంవత్సరం తర్వాత ఆమె వయస్సు పెరిగిన శాతం ఎంత అన్నాడు. ఓకేనా. పర్సంటేజెస్ అడిగాడు, చాలా జాగ్రత్తగా చేయాలి ఇది. ఫర్ ఎగ్జాంపుల్కి పరిమళ అనే అమ్మాయి ఉంది, ఈ పరిమళ అనే అమ్మాయి ఇక్కడ ఉంది. సో ఇలా ఒక స్టార్ గుర్తు తీసుకుందాం. ఇది ప్రజెంట్ ఆమె వయసు అనుకుందాం. ఓకేనా. సో సంవత్సరం క్రితం ఆమె వయసు అంట 8 సంవత్సరాలు అంట, 8 years. ఓకేనా. సంవత్సరం క్రితం ఇలా వేసుకోవాలి. తర్వాత ఏమంటాడు, సంవత్సరం తర్వాత ఆమె వయస్సు పెరిగిన శాతం ఎంత అంటాడు. ఓకేనా. సో సంవత్సరం తర్వాత అంటే ఇక్కడి నుంచి ఇది ప్రజెంట్. ఓకేనా. సో ప్రజెంట్ నుంచి సంవత్సరం పెరిగితే ఎంత అవుద్ది, ఇది 8, ఇది 9. చూడండి సంవత్సరమే గ్యాప్ ఇచ్చాడు, అంటే సంవత్సరం క్రితం అంటే ఇది 8 అయింది, అంటే ఇది 9 అవుద్ది. సో 9 నుంచి ఇక్కడ 10 అవుద్ది. ఓకేనా. సో ఇలా చేస్తాం, 10 అవుద్ది. ఓకేనా. సో ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇది పెరిగింది, సంవత్సరం పెరిగింది. ఇప్పుడు ఏమంటాడు, సో ఇక్కడ జరిగినది ఇదంతా సంవత్సరం క్రితం పరిమళ వయసు 8 సంవత్సరాలు, సంవత్సరం తర్వాత ఆమె వయస్సు పెరిగిన శాతం ఎంత అంటాడు. ఓకేనా. సో మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత శాతం పెరిగింది అనేది క్వశ్చన్. ఓకే. ఇది అర్థం చేసుకుంటే సరిపోద్ది. సో ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుందో చూడండి, మనకి 2 వస్తుందా, 2 వస్తుంది. ఓకేనా. పర్సంటేజెస్ మనం ఎప్పుడైనా కొనుక్కోవాలనుకుంటే ఇంటూ 100 అనేది చేస్తాం, అది పర్సంటేజెస్లో చెప్పాం మీకు. ఓకేనా. సో పర్సంటేజెస్లోనే మనకి ఎంత పర్సంటేజ్ పెరిగింది, ఎంత శాతం పెరిగింది అనేది చెప్తాడు. ఈ 8 నుంచి 10 వరకు ఎంత శాతం పెరిగిందో కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ గ్యాప్ ఎంతైతే తేడా ఇచ్చాడో ఈ డిఫరెన్స్ కొనుక్కోను కదా, ఇది వేస్తాం. తర్వాత దేని మీద పెరిగింది, 8 మీద పెరిగింది. ఓకేనా. సో 8 ఇక్కడ వేస్తాం, ఇంటూ మనకు పర్సంటేజెస్ కావాలి కాబట్టి ఇంటూ 100 వేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఇది కట్ చేయాలి. సో 2 1 2 4 4 1 4 25. సో 25% అనేది పెరిగింది. ఓకేనా. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఇది ప్రజెంట్, ఇది ఎక్కడ ఇవ్వడాడు. ఓకే. 8 సంవత్సరం క్రితం 8 సంవత్సరాలు అంట, సంవత్సరం తర్వాత పెరిగితే అంటే 1 సంవత్సరం పెరిగితే ఎంత శాతం పెరిగింది మొత్తం అంటాడు. ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత శాతం పెరిగింది. ఓకేనా. 25% అనేది పెరిగింది. ఆప్షన్ 2. ఓకే. సో చిన్న క్వశ్చన్సే, మనకి అర్థం కావు, ఎలా చేయాలో తెలియదు. ఓకేనా. సో అది కొంచెం ఒక్కసారి అర్థం చేసుకున్నామంటే ఈజీగా చేసేయచ్చు. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం కొత్త మోడల్లో గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. సన్నీ బన్నీ వయసుల నిష్పత్తి 2:3. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 4:5 అయినా సన్నీ ప్రస్తుత వయస్సు ఎంత అన్నాడు. ఓకేనా. సో సన్నీ బన్నీ వయసులో నిష్పత్తి ఇచ్చాడు 2:3. 5 సంవత్సరాల తర్వాత ఇంకో నిష్పత్తి ఇచ్చాడు 4:5. ఓకేనా. అయినా సన్నీ ప్రస్తుత వయస్సు ఎంత అంటాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేసి 5 సంవత్సరాలు తర్వాత 7.5, 10 years 10 సంవత్సరాలు 12.5. ఓకేనా. సో ఇలా ఇచ్చాడు. మనకి ప్రతి క్వశ్చన్ కూడా అర్థం చేసుకునే విధానం అనేది రావాలి. ఓకేనా. అలా అయితేనే మనకి కాన్సెప్ట్ మీద ఫుల్ గ్రిప్ ఉన్నట్టు. క్వశ్చన్ చదివిన వెంటనే అన్ని మోడల్స్ లాగే చేసేస్తాం అని ఎప్పుడు చూడకూడదు. ఓకేనా. సో దీనికి చాలా సింపుల్గా చేయొచ్చు. మనం ఎక్స్లు వైలు ఇవన్నీ వేసుకోకుండా ఈజీగా అలా చేయాలో చెప్తా చూడండి. సన్నీ బన్నీలు ఉన్నారు, సన్నీ బన్నీ. ఓకేనా. సో సన్నీ బన్నీ ఉన్నారు, వీళ్ళకి
2:3 అనేది వయస్సుల నిష్పత్తి అనేది ఇచ్చాడు. ఇదేంటి ప్రెజెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రెజెంట్, ఓకేనా. సో ఇది ప్రెజెంట్. తర్వాత 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత, ఒక 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఇంకో నిష్పత్తి ఇచ్చాడు. అదేంటి 4:5, 4:5, ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇది షార్ట్ కట్. దీనికి ఎక్స్ అనుకుని వై అనుకుని ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇక నుంచి ఈ వయసులకు సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వస్తే ఇలాంటి షార్ట్ కట్సే చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుంది 2, ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుంది 2, ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి పెరిగినందుకు ఎన్ని సంవత్సరాలు పెరిగింది 5 సంవత్సరాలు. అంటే 2కి ఇక్కడ మనకి 5 సంవత్సరాలు అనేది పెరిగింది, ఓకేనా. సో ఇక్కడ చూడండి 3, 5, ఓకేనా. సో 3 నుంచి ఇక్కడ మధ్యలో మనకి ఎంత గ్యాప్ వచ్చింది 2, ఓకేనా. సో ఈ 2కి మనకి 5 సంవత్సరాలు అనేది పెరిగింది, ఓకేనా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా వినాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇది 2, ఇది 2 ఈక్వల్గా ఇదే గ్యాప్ అనేది వస్తే మనం ఏం చేయాల్సిన పని లేదు. ఒక్కోసారి ఏంటి ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తే ఇక్కడ 4 వస్తుంది. అప్పుడు ఏం చేయాలో తర్వాత ఇంకో నెక్స్ట్ ప్రాబ్లంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడే వద్దు కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా. సో అలా ఒక్కోసారి డిఫరెన్స్ అనేది వేరుగా ఉంటుంది, అప్పుడు ఇక్కడ డిఫరెన్స్ తీసుకొని ఇంటూ చేస్తాం, ఓకే. సో ప్రజెంట్ మనం ఈ ప్రాబ్లం జాగ్రత్తగా వినాలి. సో ప్రజెంట్ వీళ్ళ వయసు నిష్పత్తి 2:3, 5 సంవత్సరాల తర్వాత 4:5. ఈ 5 సంవత్సరాలు ఎందుకు పెరిగింది, ఈ మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల, ఓకేనా. ఈ గ్యాప్కి 5 సంవత్సరాలు, ఓకేనా. సో ఇప్పుడు 2తో 5 కట్ చేద్దాం, ఎంత వస్తుంది 2తో 5 కట్ చేస్తే ఎంత వస్తుంది 2.5, ఓకే. 2.5తో మనకి 5 అనేది కట్ అయిపోద్ది, అర్థమైందా. సో ఇప్పుడు రండి, ఇప్పుడు ఏం అడుగుతాడు. సో అయినా సన్నీ ప్రస్తుత వయస్సు ఎంత అంటాడు, ఓకేనా. సో సన్నీ యొక్క ప్రస్తుత వయసు మనకు కావాలి. సో సన్నీ ఇది ఈమె, అబ్బాయి అమ్మాయి తెలియదు కానీ సన్నీ ఇది, ఓకే. అబ్బాయి ఉంటుంది పేరు, ఓకే. 2 ఇంటూ ఈ 25 చేస్తాం 2.5, ఓకే. సో ఇలా చేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది అయితే 5. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. ఇది మీకు ఫస్ట్ టైం విన్న వాళ్ళకైతే ఇది కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎవరైనా ఇంతకుముందు ప్రిపేర్ అయితే ఏజెస్ అనేది ఈజీగా అర్థమవుద్ది, ఓకేనా. మీరు ఒకవేళ ఫస్ట్ టైం అయితే ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, ఏం టెన్షన్ పడకండి. ముందు మనం మంచి ప్రాబ్లమ్స్ అనేది చేస్తాం, అప్పుడు మీకు దీని మీద ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా. సో ఇట్లా ఎక్స్ అనుకుని వై అనుకుని చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. సో ఇలా షార్ట్కట్లో చేస్తే ఈజీగా వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మనకి ఎంతైతే గ్యాప్ ఉంటుందో నిష్పత్తుల్లో ఆ గ్యాప్కి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో చూసుకుంటాం, ఓకేనా. సో తర్వాత ఇక్కడ దేంతో కట్ అవుతుందో చూసి అది ఇక్కడ ప్రజెంట్ అడిగితే ప్రజెంట్కి ఈ 5 ఇయర్స్ చేస్తాం, ఓకేనా. లేదు 5 సంవత్సరాల తర్వాత సన్నీ వయసు అడిగితే ఏం చేస్తాం, ఈ 2.5తో ఈ 4 అనేది ఇంటూ చేస్తాం, అప్పుడు వేరేలాగా వస్తుంది, ఓకేనా. సో ఇలా మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి. నెక్స్ట్ ముందు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏం టెన్షన్ పడకండి, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీరు ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వకుండా వస్తే మీకు కంటెంట్ మీద గ్రిప్ వస్తుంది. ఏదో మధ్యలో వచ్చి ఒక వీడియో చూసి వెళ్ళిపోయి ఏదేదో పైన చూస్తే మీకు అర్థం కాదు. ఎందుకంటే మన వీడియోస్ అన్నీ కూడా ఇంటర్లింక్ ఉంటుంది, ఒక్కొక్క ప్రాబ్లం చేసుకుంటూ వస్తున్నాం కదా. సో ఒక్కొక్క వీడియో నుంచి ఇంకో వీడియోకి మనం వచ్చేటప్పుడు ఆ పాత చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా టచ్ అవుతూ ఉంటుంటాయి, ఆ లాజిక్స్ అన్నీ మీకు కవర్ అవుతాయి. అందుకే మీరు ఏం చేస్తారంటే ఏదైనా చాప్టర్ మీరు నేర్చుకోవాలనుకుంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అన్నీ ఉంటాయి. ప్రతిదీ కూడా ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో వరకు చూడండి, ఓకేనా. సో అదే ప్లేలిస్ట్లో ఇంకా అడ్వాన్స్డ్ మోడల్స్ కూడా పెడతాను. ఫస్ట్ అయితే సిలబస్ మనం మీకు ఇంట్రొడక్షన్ ఒక గ్రూప్ డి లెవెల్ వరకు ఎంతవరకు అడుగుతుందో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత హార్డ్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తా, ఓకే. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.